కొత్త జిల్లాల్లో పాలనపై అధికారులు దృష్టి పెట్టారు. బాధ్యతలు స్వీకరించిన యువ కలెక్టర్లు, ఎస్పీలు జిల్లా పరిస్థితుల్ని పూర్తి స్థాయిలో అధ్యయనం చేస్తున్నారు. జిల్లాల్ని అభివృద్ధి పథంలో నడిపించేందుకు పోటీ పడుతున్నారు. యువ ఐఏఎస్లు, ఐపీఎస్లతో కొత్త జిల్లాల్లో పాలన మొదలైంది. మహబూబ్ నగర్ సహా కొత్తగా ఏర్పడిన నాగర్ కర్నూల్, వనపర్తి, జోగులాంబ గద్వాల జిల్లాలకు యువ ఐఏఎస్, ఐపీఎస్ల రాకతో జిల్లా పాలనలో సందడి మొదలైంది. మహబూబ్ నగర్ కలెక్టర్ గా రోనాల్డ్ రాజ్ బాధ్యతలు చేపట్టారు. నిజామాబాద్, మెదక్ జిల్లాల పాలనలో తన మార్క్ చూపించిన రోనాల్డ్ రాజ్ మహబూబ్ నగర్ అభివృద్ధిపై నజర్ పెట్టారు. ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలు, కొత్తగా చేపట్టే పాలమూరు ఎత్తిపోతల పథకం, పెండింగ్ ప్రాజెక్టులు, విద్యాభివృద్ధి కోసం చర్యలపై ఫోకస్ పెడుతున్నారు. జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో ఇప్పటికే మొదలైన స్మార్ట్ క్లాసులను పకడ్బందీగా అమలు చేయడం లాంటి అంశాలను సమీక్షిస్తున్నారు. జిల్లా పోలీస్ శాఖ ద్వారా నేర నియంత్రణ, ప్రజల సమస్యల పరిష్కారానికి మహబూబ్ నగర్ ఎస్పీ రమా రాజేశ్వరి కృషి చేస్తున్నారు. చురుకైన ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు కావడంతో మహబూబ్ నగర్ జిల్లా పాలనపై ఫోకస్ పెరిగింది. వనపర్తి జిల్లా కూడా యువ అధికారులతో సందడిగా మారింది. కలెక్టర్, ఎస్పీలు కొత్త వారు కావడంతో పాలనను పరుగులు పెట్టించేందుకు అవగాహన పెంచుకుంటున్నారు. జిల్లాను అభివృద్ధి పథంలో నడిపించడం కోసం కలెక్టర్ శ్వేతా మహంతి ప్రత్యేక ప్రణాళిక తయారు చేస్తున్నారు. ప్రజా సంక్షేమ పథకాలు అర్హులకు అందేలా చర్యలు చేపట్టారు. వనపర్తి జిల్లాకు ఎన్నో దశాబ్దాల నుంచి ఎడ్యుకేషన్ హబ్ గా మంచి పేరుంది. విద్యాభివృద్ధికి మరింత కృషి చేయాలని భావిస్తున్నారు కొత్త కలెక్టర్. గ్రీవెన్సీలో వచ్చే ఫిర్యాదులు వెంటనే పరిష్కరించాలని నిర్ణయించారు. జిల్లా అధికారులంతా బాధ్యతాయుతంగా పనిచేసేలా దిశానిర్దేశం చేశారు. ఏ సమస్య వచ్చినా డైరెక్ట్ గా ఫిర్యాదు చేయొచ్చని ఎస్పీ రోహిణి ప్రియదర్శిని ప్రజలకు పిలుపునిచ్చారు. మహిళల భద్రతపై ప్రత్యేక చర్యలు తీసుకోవడంతో పాటు నేరాల అదుపునకు చర్యలు చేపట్టారు. కొత్తగా ఏర్పాటైన వనపర్తి జిల్లాలో సిబ్బంది కొరత ఉన్న ట్రాఫిక్ సమస్యపై ఫుల్ ఫోకస్ పెట్టారు. వనపర్తి జిల్లాలో కలెక్టర్, ఎస్పీ ఇద్దరు మహిళలు, యువ ఐఏఎస్, ఐపీఎస్లు కావడంతో జిల్లా అభివృద్ధిపై ఇద్దరి మధ్య మంచి సమన్వయం ఏర్పడుతోంది. ఇప్పుడు రాష్ట్రంలో అతిపెద్ద జిల్లాల జాబితాలో నాగర్ కర్నూల్ రెండో స్థానంలో ఉంది. ఈ జిల్లాలో నాగర్ కర్నూల్, కల్వకుర్తి, అచ్చంపేట 3 రెవెన్యూ డివిజన్లు కొత్తగా ఏర్పడ్డాయి. నల్లమల అటవీ ప్రాంతం నాగర్ కర్నూల్ జిల్లా పరిధిలోకి వస్తుంది. ఐటీడీఏ, డిటిడబ్ల్యూ అభివృద్ధి పథకాలు, పాలమూరు, కల్వకుర్తి ఎత్తిపోతల పథకాలు ఈ జిల్లాలోనే కొనసాగుతున్నాయి. వీటితో పాటు అభివృద్ధి సంక్షేమ పథకాలపై కలెక్టర్ శ్రీధర్, పోలీసింగ్ పై ఎస్పీ కల్మేశ్వర్ దృష్టి సారించారు. షాద్నగర్ ఏఎస్పీగా పనిచేసిన అనుభవంతో పాటు నాగర్ కర్నూల్ జిల్లాపై అవగాహన కలిగి ఉండడం కల్మేశ్వర్ కు కలిసొచ్చింది. జోగులాంబ గద్వాల జిల్లా కలెక్టర్ గా రజత్ కుమార్ షైని బాధ్యతలు చేపట్టారు. రాష్ట్ర సరిహద్దుల్లో ఉన్న జిల్లా కావడం, అక్షరాస్యతలో అట్టడుగు స్థానంలో ఉండడం, వలస నివారణ, ఉపాధి అవకాశాలు కల్పించడం లాంటి సవాళ్లు ఉన్నాయి. జిల్లాలో సంపూర్ణ అక్షరాస్యత, వ్యవసాయ రంగం అభివృద్ధి, ప్రజా సమస్యల సత్వర పరిష్కారం లాంటి అంశాలపై కలెక్టర్ రజత్ కుమార్ షైని ఫోకస్ పెట్టారు. ఎస్పీ విజయ్ కుమార్ కూడా పోలీసింగ్ పై దృష్టి పెట్టారు. మొత్తానికి మహబూబ్ నగర్, జోగులాంబ గద్వాల, వనపర్తి, నాగర్ కర్నూల్ జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు కొత్త ఉత్సాహంతో జిల్లాలపై అవగాహన పెంచుకుంటున్నారు. పోటాపోటీగా జిల్లాల అభివృద్ధికి ప్లాన్స్ రెడీ చేస్తున్నారు. జిల్లా యంత్రాంగాన్ని తమ మైండ్ సెట్ కు అనుకూలంగా మలుచుకొని పాలనను పరుగులు పెట్టించేందుకు సిద్ధమవుతున్నారు.